హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాము. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా సేమియా పాయసంకి కావాల్సిన పదార్థాలు: 1 పెద్ద గ్లాస్ సేమియా, 2 గరిటెల నెయ్యి, ఒక చిన్న కప్ క్యాష్యూ నట్స్, 4 యాలకుల పొడి, 1 గ్లాస్ చక్కెర, 1 గ్లాస్ వాటర్. ఇంకా పాయసం ఎలా చేయాలో చూసేద్దామా మరి. ఒక చిన్న గ్లాస్ పాలు. ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో 2 గరిటెల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్తో సేమియా తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. లైట్గా రోస్ట్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యిలో రోస్ట్ చేస్తే. డైరెక్ట్గా మీరు సేమియా ఉడికించి వేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇలా 1 మినిట్ బాగా సేమియాని రోస్ట్ చేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ ప్లస్ పావు గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ వేసి సేమియాని ఉడికించాలి. పావు గ్లాస్ మొత్తం 1.5 గ్లాస్ వాటర్ వేసి సేమియాని ఉడికించాలి. సేమియా ఉడకనీక ఒక 3 మినిట్స్ పడుతుందండి. చూద్దాము. చూడండి, సేమియా ఉడికిపోయింది. ఇప్పుడు 1 గ్లాస్ సేమియాకి 1 పెద్ద గ్లాస్ చక్కెర వేసి కలుపుకొని ఒక 1 మినిట్ బాగా ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల సేమియా అనేది ముద్ద ముద్ద అవ్వదండి, అలాగే ఉంటుంది. బాగా మీకు తినేటప్పుడు బాగా తెలుస్తుంది. చూడండి, చక్కెర కరిగిపోయింది. చక్కెర కరిగిపోయాక ఒక 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి మనము. ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఒక గరిటె నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పు వేగిపోయింది మనకి. ఇప్పుడు మనం ఉడికిస్తున్న సేమియాలో ఈ జీడిపప్పు ముక్కలు, మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడి, ఒక చిన్న గ్లాస్ పాలు కూడా వేసి ఒక 1 మినిట్ మళ్ళీ ఉడికించుకోవాలి. ఇది ఉడికిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనము. ఒక 2 మినిట్స్ అయ్యాక సర్వ్ చేసుకోండి. చూడండి, సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఫైనల్గా వాటర్ మిలన్ సీడ్స్తో గార్నిష్ చేస్తున్నాను. ఇవన్నీ మీ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.